గ్రాడ్యుయేషన్ అయిన ప్రతి ఒక్కరు అబ్రాడ్కి వెళ్తున్న ఈ టైమ్స్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఉన్నా కూడా వై ఐ డిడెంట్ గో టు స్టడీ అబ్రాడ్. ఇండియాలో నాకు ఏం ఆపర్చునిటీ కనపడడం వల్ల ఐ నెవర్ థాట్ ఆఫ్ అబ్రాడ్ స్టడీ. అండ్ ఫైనల్లీ ఇండియాలో నా జాబ్తో పాటు ప్యారలల్గా మాస్టర్స్ ఎలా చేయగలుగుతున్నా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఇఫ్ యూఆర్ క్యూరియస్ అబౌట్ మై స్టోరీ, స్టిక్ అరౌండ్ అంటిల్ ఎండ్ ఆఫ్ ద వీడియో. సో లెట్స్ డైవ్ రైట్ ఇన్. సో ఫేజ్ 1 అందరూ అబ్రాడ్కి ఎంఎస్ చేయడానికి వెళ్తున్నారు. ఆల్రెడీ బీటెక్ డిగ్రీ కామన్ అయిపోయింది. సో ఏదన్నా డిఫరెంట్ డిగ్రీ చేయాలి అని వెతుకుతుంటే ఎంటెక్ అనే ఆప్షన్ కనిపించింది. దెన్ ఐ గాట్ టు నో ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐఎస్సి ఇవన్నీ బెస్ట్ కాలేజ్ అని తెలిసినాయి. కానీ వీటికి అడ్మిషన్ ఎంట్రీ కావాలంటే గేట్ రాయాలి. సో ఐ హ్యాడ్ టు రైట్ గేట్. బేసిక్ ఎంటెక్కి ఎంఎస్కి డిఫరెన్స్ చెప్తా. ఎంటెక్ ఏమో సేమ్ మనం బీటెక్ లాగా టెక్నాలజీ అప్లికేషన్స్ ఏవైతే మోడర్న్ టెక్నాలజీస్ ఉంటాయో వాటికి అప్లికేషన్స్ని ఎలా చేయాలి అనేది నేర్పిస్తారు. సేమ్ ఎంటెక్లో అడ్వాన్స్డ్గా ఇంకా బెటర్ టెక్నాలజీస్, అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్పిస్తారు. కానీ ఎంఎస్లో అలా కాదు. ఎంఎస్ కంప్లీట్లీ రీసెర్చ్ ఓరియంటెడ్ అనమాట. ఏదైతే మోడర్న్ రీసెర్చెస్ ఉంటాయో, సైన్స్ బేస్డ్ రీసెర్చెస్, వాటిపైన ఆ రీసెర్చ్ నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం, వాటిని సైన్స్ బేస్డ్ అప్లికేషన్స్లో ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మెయిన్ అజెండా ఉంటుంది అనమాట. అక్కడ రీసెర్చ్, ఇక్కడ అప్లికేషన్. సో దెన్ ఒక కోర్స్లో ఎన్రోల్ అయిపోయినాం. 1 year కంప్లీట్లీ రిగరస్లీ, నో హాలిడేస్, నో నథింగ్, ఓన్లీ వర్క్. సో ప్రిపేర్ అయినా 1 year అయిపోయాక యూ ఎక్స్పెక్ట్ ఐ డిడ్ంట్ గెట్ త్రూ గేట్ అనమాట. సో ఆల్రెడీ 1 year అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టడీకి వెళ్ళి మళ్ళీ 2 years తర్వాత నుంచి ఎక్స్పీరియన్స్ 1 to 3 years స్టార్ట్ చేయడం నాకు లాంగ్ ప్రాసెస్ అయిపోయింది. సో ఐ డిసైడెడ్ టు గెట్ ఎ జాబ్ అనమాట. సో నేను అబ్రాడ్కి ఎందుకు వెళ్ళలేదంటే 3 reasons. ఒకటి, ఫీజు ఎక్కువ అనిపించింది. లైక్ 30 to 40 lakhs మినిమం కావాలి విత్ లివింగ్ ఎక్స్పెన్సెస్. అండ్ దెన్ ఒకటి, కోర్స్ అవర్స్. వెళ్ళిన ఫ్రెండ్స్ అడిగితే వీక్లీ 3 days క్లాసెస్, 4 hours తీసుకుందాం. 3 into 4 52 weeks, ప్రతి వీక్ క్లాసెస్ ఉన్న ఇంటూ 2. సో ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్. కానీ నాకు ఓన్లీ గేట్ ప్రిపరేషన్ చేశా కాబట్టి చెప్తున్నా. లైక్ 150 hours ఆఫ్ కోర్స్ లెక్చర్ ఉంటుంది, ఇంకెక్కువనే ఉంటుంది, 150+ hours ఉంటుంది. 1 yearలో చేసేది. సో 1 yearకి 150 hours పెట్టి అక్కడికి వెళ్ళి ఇన్ అవర్సే కోర్స్ లెక్చర్ వస్తుందా అని డౌట్ నాకు వచ్చింది. మీరు వెళ్ళిన వాళ్ళని నేనేం అనట్లేదు. ఈ వీడియో వై ఐ డిడెంట్ గో టు అబ్రాడ్. సో నేను ఈ 3 factors ని కన్సిడర్ చేసిన. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి అది ఇండివిజువల్గా చేయాల్సి వస్తుంది. లైక్ 2 years కంప్లీట్గా డెడికేట్, వేరే ఏం చేయలేము అక్కడికి వెళ్తే. ఓన్లీ స్టడీ వీసా వస్తుంది కాబట్టి. అండ్ ఎక్స్పీరియన్స్ లాగా కూడా కన్సిడర్ అవ్వదు అక్కడ ఆ డిగ్రీని. సో ఈ 3 reasons వల్ల నేను చేయలేదు. అండ్ ఇప్పుడు చెప్తున్నా, ఐఎమ్ డూయింగ్ అండ్ ఎంఎస్ డిగ్రీ విత్ స్కేలర్. నేను అస్సలు ప్రమోషన్ చేయట్లేదు. నేను రిఫరల్ కోడ్ కూడా రాయను. సో నాకు ఈ 3 అయిపోయినాయి. ఇక్కడ 10 times లెస్ ప్రైస్. అండ్ డిగ్రీని లైక్ జాబ్తో పాటు చేయొచ్చు. నా కంపెనీకి కూడా తెలుసు నేను డిగ్రీ ఇది చేస్తున్నాను. ఇది ఎంకరేజ్డ్ మీ. దెన్ లాస్ట్కి ఇంకొకటి ఏంటి, నెంబర్ ఆఫ్ కోర్స్ అవర్స్ చాలా ఎక్కువ. అండ్ ఉన్న నెంబర్ ఆఫ్ అవర్స్ని కరెక్ట్గా ఫోకస్ చేశారు అనమాట. ఓన్లీ ఏఐకి స్టార్టింగ్ టూల్స్ నుంచి మ్యాథ్స్, స్టాట్స్ అండ్ అన్ని కంప్లీట్గా నేర్పిస్తున్నారు అనమాట. సో నాకున్న 3 problems సాల్వ్ అయిపోయినాయి నాకు ఇక్కడ. సో దట్స్ వై ఐ డిడెంట్ గో టు అబ్రాడ్. ఎంఎస్ డిగ్రీ. సో ఎంఎస్ డిగ్రీ అండ్ ఇంకొకటి ఏంది, డిగ్రీ వస్తుంది నాకు, సర్టిఫికేషన్ కాదు. యూరోపియన్ యూనియన్ స్టాండర్డ్స్, వుల్ఫ్ యూనివర్సిటీ యూకేతో మెమో, లైక్ డిగ్రీ, ఎంటెక్ డిగ్రీ మెమో లాగా వస్తుంది అనమాట. సో నాకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి అనిపించింది ఆ ఆప్షన్ విన్నాక. సో దట్స్ వై ఐ డిడెంట్ గో టు అబ్రాడ్. సో ఒకవేళ మీది కూడా ఒక యూనిక్ అడ్వెంచర్ స్టోరీ అయితే కమెంట్లో రాయండి, వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్లా ఉంటే కమెంట్ చేయండి, విల్ ఇంటరాక్ట్. So that's all for this video, guys. If you like the video, do like, share and subscribe to Tech Easy Brainiac, and see you guys in the next one.